ప్రియమైన వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభు యొక్క కృప వలన క్షేమముగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో ఉన్న కుటుంబములు మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు, కుటుంబము కొరకు, మన JMM టీం కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నారన్నదే నా విశ్వాసం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు బిడ్డలారా, ఈ మధ్య కాలములో 133వ కీర్తనలో ఒక మాట మాట్లాడాను. ఇప్పుడు అదే 133వ కీర్తనలో 3వ వచనము చూడండి. వాక్యం సెలవిస్తుంది. 3వ వచనం, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచువలే ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చియున్నాడు. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును సెలవిచ్చుచున్నాడు. ఎక్కడెక్కడైతే పరిశుద్ధాత్మ అభిషేకము తైలము దిగుచున్నదో అక్కడ 2 ఆశీర్వాదములు. ఒకటి, దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము, శాశ్వత జీవము. సాధారణంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా, ఈ ఆశీర్వాదం కావాలి అంటాం. అయితే ఇక్కడ శాశ్వత జీవమును, ప్రభువుకి స్తోత్రం, ఆశీర్వాదపు దీవెన వర్షం, ఆ ఆశీర్వాదముతో కూడా జీవము. చాలామంది ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది, భోజనం సమృద్ధి, అయితే తినలేరు, ఎందుకంటే బలహీనత ఉంటుంది. కొన్ని గృహాలలో చాలా వస్తువులు ఉంటాయి, ఎవరికి ఉపయోగపడకుండా వివాదము జగడమేసుకుంటూ ఆ యొక్క పొలము స్థలము విషయంలో మనస్పర్ధలు కలిగి ఉంటారు. మీరు కూడా వింటూ ఉంటారు. అయితే ఈరోజు ప్రభు నామములో ఆ సమస్యలన్నీ నిర్మూలము చేసేటువంటి శక్తి ఈ పరిశుద్ధాత్మ అభిషేకానికి ఉంది. అందుకోసమే అనుదినము పరిశుద్ధాత్మ అభిషేకముతో నడవండి, పరిశుద్ధాత్మ అభిషేకముతో మాట్లాడండి, అనుదినము పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి ప్రార్థించండి అని ప్రతిరోజు గుర్తు చేస్తున్నాను. ఈ రోజు కూడా చూడండి, ఆ అభిషేక తైలం మీ మీద పోయబడినప్పుడు అక్కడ ప్రభువు ఎల్లప్పుడూ ఎన్నటెన్నటికీ దీర్ఘకాలముగా దేవుని బిడ్డలారా పరిపూర్ణమైన దినములని చెప్పవచ్చు. ప్రభు అక్కడ ఆశీర్వాదమును ఉంచుతున్నాడు, శాశ్వత జీవమును ఉంచుతున్నాడు. ఎంత గొప్ప దీవెన తెలుసా? ఆశీర్వాదము, శాశ్వత జీవము ఎల్లప్పుడూ మనలో అభిషేకము నిలబెడుతుంది. ఎల్లప్పుడూ శాశ్వత జీవము, ఆశీర్వాదము అభిషేకము ద్వారా స్థిరపరచబడుతుంది. దేవుని బిడ్డలందరినీ బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీరున్న స్థలములోని నాలాగు చెయ్యి పైకెత్తి నోరు తెరచి అడగండి, ప్రభువా శాశ్వత ఆశీర్వాదము, శాశ్వత జీవము, ప్రభువా ఇప్పుడు మాత్రమే కాదు, రానున్న సంవత్సరము కూడా, దినాలలో కూడా నా మీద మాత్రమే కాదు, నా మీద, నా బిడ్డల మీద, నా భార్య మీద, తరతరముల మీదికి దిగబోతున్నది. నేను నమ్ముతున్నాను తండ్రి, మీరు అలాగూ చేసి మీ నామాన్ని మహిమపరచుకొనపోతున్నారు. అందుకొరకు కోట్ల కొలది స్తోత్రం. మీరిచ్చిన అభిషేకమును ప్రజ్వలింప చేస్తున్నాను. ఈ దినమంతా నన్ను నడిపించండి. ప్రార్థన ఆలకించి అలాగూ చేసే ప్రేమకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసునామములో తండ్రి, ఆమెన్. అవును ప్రభు బిడలారా, ఎన్నటెన్నటికీ అచ్చట ఆశీర్వాదము మాత్రమే కాదు, శాశ్వత జీవము. అది ఈరోజు దేవుడిచ్చేటువంటి దీవెనకరమైన ప్రవచన వాక్కు. ఆత్మల కొరకు ప్రార్థించండి. ఆఖరి దినాల్లో ఉన్నాం. నీ వల్ల, నా వల్ల పరిచర్య చేయడానికి వీలవుతుంది. మీరు మాకు చేభుజముగా నిలబెడుతున్నారు. ఈ మినిస్ట్రీ కొరకు ఎక్కువగా ప్రార్థించండి. మ్యాక్సిమం షేర్ చేయండి. సాయంకాలం లైవ్లో పాల్గొనండి. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు పరిశుద్ధ నామం మహిమపరచబడను. హిందీ స్పీకింగ్ దేవుని బిడ్డలకు ప్రేమతో నేను అడగడం, మీకు తెలిసిన బంధువులకు, రక్త సంబంధులకు మీరు షేర్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.